కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేసిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు సీనియర్ న్యాయవాది రాయప్రోలు శ్రీనివాసమూర్తి విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో కూటమి ప్రభుత్వం 45 రోజుల పాలన వైఫల్యం, నరహంతక పాలనకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇప్పటి వరకు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను సంప్రదించకుండా జీపీఎస్ పై ఉత్తర్వులు జారీ చేయడం, మహిళలకు ఉచిత బస్సును, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం విస్మరించడం రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లేనని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో అరాచకాలు చాలా పెరిగిపోయాయన్నారు. మాజీ సీఎం జగన్ హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా కంటిన్యూ చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాలవెల్లి మంగ, గుంటి ప్రభు, గోపిశెట్టి వీరవెంకట సత్యనారాయణ, పెచ్చెటి ప్రసాద్, చిగురుపాటి రాజు తదితరులు పాల్గొన్నారు. పథకాలను కూడా మేము కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చినటువంటి మరి కూటమి నాయకులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేయకుండా ప్రజలకి తీవ్ర అన్యాయాన్ని, మరి వాళ్ళ యొక్క భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చినటువంటి కూటమి ప్రభుత్వం మీద నిరసనగా ఈ రోజున మరి మీరు ఎందుకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చరు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం, ప్రజల్ని కూడా అవేర్నెస్ తీసుకురావడం కోసం మీరు ఈ హామీలను నమ్మి మీరు అధికారాన్ని అప్పచెప్పారు. మీ యొక్క నమ్మకాన్ని ఈ ప్రభుత్వం ఒమ్ము చేసింది. కాబట్టి మీరు రియలైజ్ అవ్వండి. మీరు కూటమి ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించండి. మాకు ఇస్తున్నటువంటి పథకాలను మీరు ఎందుకు అమలు చేయట్లేదు, ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చట్లేదని ప్రజల్ని నిలదీసి ప్రజలు గవర్నమెంట్ని నిలదీయాలని చెప్పి కోరుతూ, ఆశిస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. సూపర్ 6 దాని గురించి మాట్లాడటం జరుగుతుంది. మరి ఏపీకి సూపర్ 6 అని పెట్టి మరి ఏపీ ప్రజలందరికీ చెవుల్లో పెట్టిన సూపర్ 6 ఫ్లవర్ ఈరోజు మరి ప్రజలందరూ కూడా ఈ రోజున నమ్మి వాళ్ళకి ఓట్లు వేసినందుకు మరి చెవుల్లో పువ్వు పెట్టడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో పథకాలు పెట్టి పేద ప్రజల కోసం మరి ముందుండి ఆయన ప్రభుత్వాన్ని నడిపించి ప్రజల కోసమే చేశారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు మరి ఈ ప్రభుత్వం బురద చల్లడం జరుగుతుంది. దీనికోసం మరి మేము భీమవరం పట్టణంలో మరి రాయపల్లి శ్రీనివాసమూర్తి గారి ఆధ్వర్యంలో మరి ధర్నా పెట్టడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 52 రోజులు కావస్తుంది. ఈ 52 రోజుల్లోనే ఎటువంటి పరిపాలన మనం అందరం చూస్తున్నామన్నది అర్థమవుతుంది. నిజంగా రాక్షసి పరిపాలన ఈ రాష్ట్రంలో మరి ప్రజలు దురదృష్టవంతులని ఓ రకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించే కార్యక్రమం ఆయన చేపడితే మరి జనాలకి మాయమాటలు చెప్పి ఎలక్షన్ ముందు మరి ఎటువంటి వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని అయోమయం స్థితిలో పెట్టి మరి వాళ్ళని నమ్మించి మోసం చేయించుకుని వారితో మరి ఓట్లు వేయించుకుని మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజలకి ఏమన్నా మంచి చేస్తారా అని అనుకుంటే మంచి మానేసి మరి ప్రజల్ని ఏ రకంగా హింసలు పెడుతున్నారన్నది ఒకసారి అందరికీ తెలిసిన విషయం ఇది. మరి చిన్నపిల్లలకి అఘాయిత్యాలు మనం 52 రోజుల్లోనే ఎటువంటి అఘాయిత్యాలు చూసామన్నది ఒకసారి అందరికీ తెలుసు. ఏంటంటే మనకి మీడియా ద్వారా మరి ఫేస్బుక్ల ద్వారా మరి యూట్యూబ్ల ద్వారా అందరూ కూడా మనం చూస్తున్నాం. మరి 6 నెలల పిల్లల కాడి నుంచి ఎటువంటి అఘాయిత్యాలు జరిగినాయి. దానికి మరి ఈ రాష్ట్రంలో అతి దుర్మార్గమన్నతనం ఏంటంటే మనకి హోంమంత్రి ఆవిడ మాట్లాడే మాట విధానం ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఆవిడ ఒక మాట అన్నారు, నేను లాఠీ పట్టుకుని తిరగనా అని అడుగుతుంది ఆవిడ. అధికారంలో లేనప్పుడైతే మేము అధికారంలోకి వస్తే కనుక ఏ అగత్యాలు కూడా జరగవని ఆనాడు వాగ్దానం చేసి ఈరోజు అధికారంలోకి రాగానే ఆవిడ మాట్లాడే మొట్టమొదటి మాట ఏంటంటే నేను లాఠీ పట్టుకుని తిరగమంటారా అని అడుగుతుంది. వైఎస్ఆర్సీపీకి ఓటేసిన కారణంగా మరి ప్రజల్ని ఎటువంటి రకంగా చంపుతున్నారన్నది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు 2014లో మోసపోయారు, అలాగే 2024లో కూడా మోసపోయారు. అంటే 2014లో మోసపోతే 2024లో అయినా మారి ప్రజలకు మంచి చేస్తాడనుకుని
ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మరి వచ్చిన ఆయన ఇచ్చిన హామీలు తల్లికి వందనం, జగనన్న అమ్మఒడి అని పేరు పెడితే దానికి తల్లికి వందనం అని చెప్పి నీళ్ళుగారు చేశాడు. తింటున్నారు మరి మిగతా తింటున్నారో తెలియదు కానీ 40% జనాభా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా ఓటేశారని ఈ ఒక పెద్ద మనిషి బీజేపీ ఎమ్మెల్యే గారు ఏదైతే ఈ 175 నియోజకవర్గాల్లో మనుగోలు లేని బీజేపీకి సంబంధించిన ఈ యొక్క కూటమి అభ్యర్థి విష్ణువర్ధన్ రాజు గారు మరి మాట్లాడడం చాలా కూడా బాధాకరం. వీళ్ళందరూ ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా ఓటర్లందరూ కూడా ఆయన క్షమాపణ చెప్పాలి. మరో విషయం ఏంటంటే మరి 2019 నుంచి ఇప్పటి 2024 వరకు వైఎస్ఆర్ జగన్ గారి పాలనలో ప్రతి ఓటర్ కానీ ఇక్కడ ఉన్న ప్రజానికం కానీ ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలు అగ్ర కులాల్లో ఉన్న నిరుపేదలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. మరి మొన్న ఎలక్షన్ అయిన తర్వాత 52 రోజులు అవుతుంది. మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతగా సైన్యంగా పనిచేసిన కార్యకర్తల్ని కొడుతున్నారు, నరుకుతున్నారు, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఒకటే తెలియజేస్తున్నాం, విమర్శకి ప్రతి విమర్శ ఉంటుంది కానీ దాడులు చేయడం, చంపడం, కొట్టడం అన్నది కరెక్ట్ కాదు. కార్గిల్ విజయం భారతదేశ చరిత్రలో సువర్ణ అధ్యాయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నుంచి బాంబే స్వీట్స్ దగ్గర ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వరకు బీజేపీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పిలుపు మేరకు బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దివాస్ కాగడాల ర్యాలీని నిర్వహించారు. కాగడాల ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. దాదాపు 60 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇరు దేశాల సైనికులు చాలా మంది చనిపోయారని, 527 మంది భారత సైనికులు అమరులయ్యారని, భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించిందన్నారు. బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ మాట్లాడుతూ అమరవీరుల త్యాగం ఫలితమే మన భారతదేశమని అన్నారు. ముందుగా 9 మంది కార్గిల్ సైనికులను సిహెచ్ నాగరాజు, పివి సత్యనారాయణ, ఎస్ శ్రీనివాస్, పి వేణుప్రసాద్, బి భూలోకం, జి రాంపండు, అబ్రహాం రాజు, వి ప్రభాకర్, ఎం శ్యాంబాబులను సత్కరించారు. అనంతరం అమరవీరులకు జోహార్లు తెలుపుతూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వబిలిశెట్టి రామకృష్ణ, ఆకుల లీలాకృష్ణ, పేరిచర్ల సుభాష్, కాకిత సురేంద్ర, అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్, అడ్డకర్ల ప్రభాకర్ గాంధీ, అడబాల శివ, కార్మూరి సత్యనారాయణ, కొప్పినేడి శ్రీను, ముచ్చకర్ల సుబ్బారావు, రెడ్డి సత్యబాబు, రాట్నాల శ్రీనివాసరావు, గన్నాబత్తుల సతీష్ తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ సైనికులను ముట్టడించి మన సైనికులు విజయం సాధించడం జరిగింది. 25 సంవత్సరాలైన సందర్భంగా మన భీమవరం ప్రాంతంలో ఉన్న మాజీ సైనికులకు సన్మానం చేసి మన ప్రకాశం చౌక్ మీదుగా బొంబాయి స్వీట్స్ వరకు కాగడాల ప్రదర్శన చేస్తున్నాం. మన మరణించిన వీర సైనికులకు నివాళులర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. పేద మధ్య తరగతి జీవనం కష్టంగా ఉన్న తరుణంలో వరద కారణంగా కష్టకాలంలో ఉన్న బాధితులను ఆదుకున్నప్పుడే మానవత్వం అందరికీ ఆదర్శవంతమవుతుందని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. భీమవరం మెంటేవారి తోట 2వ వార్డులో అధిక వర్షాలతో ముంపుకు గురైన బాధితులకు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వివేకానంద సేవా సమితి సహకారంతో రగ్గులు, పుస్తకాలు, గ్లాసులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10 ఏళ్లుగా వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె శ్రీనివాసులరాజు, సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు వేగిరాజు శివవర్మ, నారాయణరాజు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, సభ్యులు కంతేటి వెంకటరాజు, నందమూరి రాజేష్, వబిలిశెట్టి రామకృష్ణ, విఆర్ఓ అడపా శ్యామ్, ఆర్టీసీ మాజీ రీజనల్ చైర్మన్ మెంటే పార్థసారథి, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు ఎద్దు ఏసుపాదం, మెంటే గోపి, స్థానిక నాయకులు మెంటే మనోజ్, తోట సురేష్, బాతు నరేష్, వినుకొండ రాంబాబు, నక్కా బెనర్జీ బాబు తదితరులు పాల్గొన్నారు. అంటే వారికి అవసరమయ్యే పెద్దవారికి అవసరమయ్యే బెడ్షీట్స్, పిల్లలకు అవసరమయ్యే కొన్ని సామాన్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పంచిపెట్టాము. అదేవిధంగా ఇక్కడ ఈ మీరా కోడ్ డ్రైన్ ద్వారా వాటర్ రావడం, ఇనండేట్ అవ్వడం అది కూడా జరిగింది. ఇక్కడ ఉండే స్థానికులు అక్కడ చిన్న వర్క్ అంటే మాల్ హైడ్ చేయడానికి తమ చెప్పడం జరిగింది.
తొందరలోనే టేకప్ చేసి ఇక్కడ స్థానికులకి ఇబ్బంది లేకుండా ఈ వర్షాలు అది వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ యాక్సిడెంట్స్ అయ్యి జరగకుండా ఏదైతే గతించిన వారిని మననం చేసుకుంటూ సమాజంలో ఉన్న పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు విద్యా ప్రోత్సాహం అందించడానికి సహకరించడం స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం అని పలువురు ప్రముఖులు తెలిపారు. శ్రీ విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం తాడే రోడ్లోని జిఎంసి బాలయోగి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లోని విద్యార్థులకు స్టీల్ కంచాలు, వాటర్ బాటిల్స్ అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం రంగనాథ్ అధ్యక్షత వహించగా నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ భీమవరంలో 36వ వార్డులోని మావుళ్ళమ్మ సేవా సమితి అధ్యక్షులు స్వర్గీయ రామాయణం రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు రామాయణం సుధీర్ సౌజన్యంతో స్కూల్ విద్యార్థులకు, అంగన్వాడీ సెంటర్ పిల్లలకు 100 మందికి అవసరమైన స్టీల్ కంచాలు, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు అందించామని తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మావుళ్ళమ్మ సేవా సమితి అధ్యక్షురాలు రామాయణం వెంకటలక్ష్మి తులసి పార్వతి మాట్లాడుతూ, నా భర్త రామాయణం రాజశేఖర్ పేరిట ఏర్పాటు చేసిన ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా మా పరిధిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరి శివాజీ వర్మ, హిప్నోటిస్ట్ ఉమాచంద్, స్కూల్ హెచ్ఎం పి రంగనాథ్, మహేశ్వరి, ఆర్ సుధలు తదితరులు పాల్గొన్నారు. మరి అలాగే ఈరోజు మరి ఇటువంటి పిల్లల్ని ప్రోత్సహించాలి, పేదవారికి విద్య అందించాలి, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు భీమవరం పట్టణానికి చెందినటువంటి 2 టౌన్ రామరాజు తోటలో ఉన్నటువంటి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం ఉంది. అలాగే మావుళ్ళమ్మ సేవా సమితి అని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా అక్కడ ఆలయం కట్టి అభివృద్ధి చేయడం జరిగింది. ఆ మావుళ్ళమ్మ సేవా సమితి ద్వారా అనేక పుణ్య కార్యక్రమాలు చేసినటువంటి సమితి అధ్యక్షులైనటువంటి రామాయణం రాజశేఖర్ గారు మరి ఆయన స్వర్గస్థులయ్యారు. వారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు, వారి సతీమణి రామాయణం లక్ష్మీ తులసి పార్వతి గారు, వారి అబ్బాయి సుధీర్ గారు మరి ఏదో వారి పేరున ఒక మంచి కార్యక్రమం చేయాలని తలంపుతో భీమవరం తాడేరు రోడ్లో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో ఉన్నటువంటి జిఎంసి బాలయోగి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ వారి జ్ఞాపకార్థంగా ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ప్రతిరోజు కూడా పిల్లలకు భోజనం పెడతాం జరుగుతుంది. వారికి అవసరమైనటువంటి స్టీల్ కంచాలు, అలాగే వారికి ఒక చక్కని మంచినీళ్ళు తాగడానికి ఒక వాటర్ బాటిల్, అలాగే వారికి బిస్కెట్ ప్యాకెట్లతో ఇవాళ ఇక్కడ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సంపూర్ణంగా ఈ స్టీల్ కంచాలు, ఈ వాటర్ బాటిల్స్ అనేది అందించడం జరుగుతుంది. ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ నిరుపేదలైనటువంటి ఈ ఎలిమెంటరీ స్కూల్లో మేడం గారు లక్ష్మీ తులసి పార్వతి గారు వారి ఈరోజు బర్త్డే, ఆయన కాలం చేశారు. ఆయన జ్ఞాపకార్థం ఈరోజు ఈ బడి పిల్లలకి అందరికీ కూడా స్టీల్ కంచాలు, బిస్కెట్ ప్యాకెట్స్, అలాగే వాటర్ బాటిల్స్